మద్యం కేసు దర్యాప్తులో ఈడీ వేగం పెంచింది. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, అక్షిత్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సతీమణి లక్ష్మీకాంతమ్మలను అధికారులు విచారించారు. 64 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఎలా కొన్నారని ప్రశ్నించినట్లు తెలిసింది. ఆ డబ్బు ఏ మార్గం నుంచి వచ్చిందని ఆరా తీశారు. 2019-24 మధ్య జరిగిన లావాదేవీల వివరాలు తెలుసుకున్నారు. మద్యం కేసులో మనీ లాండరింగ్ వ్యవహారంలో ఈడీ దూకుడు పెంచింది. కీలక నిందితుడి కుటుంబ సభ్యులను విచారించి వివరాలు సేకరించింది. గత వైసీపీ హయాంలో జరిగిన వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడు ఆ పార్టీ ముఖ్యనేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సతీమణి లక్ష్మీకాంతమ్మ, కుమారులు మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డిలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు హైదరాబాద్లోని కార్యాలయంలో సుమారు 2 గంటల పాటు ప్రశ్నించారు. 2021 నుంచి 2023 మధ్య 63 కోట్ల 72 లక్షల రూపాయల విలువైన స్థిరాస్తులను ఎలా కొన్నారని అధికారులు ఆరా తీశారు. అంత డబ్బు ఏ మార్గాల ద్వారా మీకు సమకూరింది, తక్కువ కాల వ్యవధిలో భారీ మొత్తాల్లో లావాదేవీలు ఎలా సాధ్యమయ్యాయని ప్రశ్నించినట్లు తెలిసింది. బహిరంగ మార్కెట్ లెక్కల ప్రకారం 63 కోట్ల 72 లక్షల రూపాయల విలువైన స్థిరాస్తులు కొని రికార్డుల్లో మాత్రం వాటి విలువ 8 కోట్ల 85 లక్షలుగా ఎందుకు చూపించారని కారణాలు అడిగినట్లు తెలిసింది. నల్లధనాన్ని వైట్లోకి మార్చుకునేందుకే 54 కోట్ల 87 లక్షల రూపాయలకు సంబంధించిన లెక్కలు దాచిపెట్టారా, ఇది మనీ లాండరింగ్ కాకపోతే మరేంటి అని అడిగినట్లు సమాచారం. ప్రధానంగా కేవీఎస్ ఇన్ఫ్రా, సీఎంఆర్ ఇన్ఫ్రా పేరిట 2019 నుంచి 2024 మధ్య జరిగిన స్థిరాస్తి కొనుగోళ్లు, అందుకు వెచ్చించిన డబ్బు మూలాలపైనే ఎక్కువగా విచారించినట్లు తెలిసింది. మద్యం సరఫరా కంపెనీల నుంచి కొల్లగొట్టిన ముడుపుల సొమ్ములో కొంత మొత్తాన్ని గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు చేరవేయటంలో కర్త కర్మ క్రియగా వ్యవహరించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరికొంత మొత్తంతో భారీ ఎత్తున స్థిరాస్తులు కొన్నట్లు గతంలో సిట్, తాజాగా ఈడీ గుర్తించింది. భార్య, కుమారులు ప్రతినిధులుగా ఉన్న కంపెనీల పేరిట ఈ ఆస్తులు కొన్నట్లు తేల్చింది. దీనికోసం భారీ ఎత్తున మనీ లాండరింగ్కు పాల్పడినట్లు భావిస్తోంది. ఆ వివరాలపైన వీరు ముగ్గురిని ప్రశ్నించింది. తిరుపతి జిల్లా వెందోడు గ్రామంలో 263.28 ఎకరాల భూమి కొని కొద్ది రోజుల్లోనే దాన్ని అరబిందో ఫార్మాకు విక్రయించారు. కృత్రిమంగా భూముల ధరలు పెంచుకుని బ్లాక్ మనీని వైట్లోకి మార్చుకున్నారు. కేవీఎస్ ఇన్ఫ్రా ద్వారా ఈ డబ్బు మొత్తం రూటింగ్ చేశారు. ఈ ఒక్క డీల్లోనే 13.30 కోట్ల రూపాయల నల్లధనాన్ని వైట్లోకి మార్చుకుని ఆ సొత్తును స్థిరాస్తిలో పెట్టుబడులు పెట్టి భారీగా లబ్ధి పొందారు. ఇదంతా మద్యం ముడుపుల ద్వారా పొందిన అక్రమ లబ్ధేనని సిట్ ఇప్పటికే దర్యాప్తులో గుర్తించింది. ఈ లావాదేవీపై ఈడీ అధికారులు ఆరా తీసినట్లు సమాచారం. తిరుపతి జిల్లా తుమ్మలగుంటలోని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసంలో ఏప్రిల్ 24న ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. కేవీఎస్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, సీఎంఆర్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సహా మరో 4 కంపెనీలకు సంబంధించిన రికార్డులు అప్పట్లో పరిశీలించారు. 2019-24 మధ్య ఏ ప్రాంతాల్లో ఎన్నెన్ని స్థిరాస్తి వెంచర్లు వేశారు అనే వివరాలను తీసుకున్నారు. ఆ రికార్డుల విశ్లేషణ పూర్తి చేసుకున్న ఈడీ అధికారులు వాటిపై కొన్ని ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. వడమాలపేట, ఒల్లూరు, కేవీబీపురం, తిరుపతి, పూడి, చెన్నయ్యగుంట, రేణిగుంట, ఏర్పేడు, తిరుచానూరు ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఎంత భూమి కొన్నారు, వాటి కొనుగోలుకు నగదు రూపంలో ఎందుకు చెల్లించారు అంశాలపై ఆరా తీసినట్లు తెలిసింది.